ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ నాన్న, నీకు అన్నం పెట్టకుండా వెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళొచ్చే వరకు ఆగాలంటే నీకు ఆకలేస్తుంది. నువ్వు తిన్నాక వెళ్దామే. ఇదెక్కడ పెట్టాలి? బంగారాజు, వచ్చి టిఫిన్ పెట్టవా? వస్తున్నానమ్మా. మా రాజుగారు, నాకు కూడా టిఫిన్ పెట్టండి. కూర్చోండమ్మా. ఏ అహల్య, నా మందులు అయిపోయాయి. వెళ్ళి ఈ మందులు తీసుకునిరా. ఏంటలా చూస్తున్నావు? చెప్పింది చెవికెక్కలేదా? అమ్మగారు, చిన్నమ్మగారు టిఫిన్ చేస్తున్నారు కదా, కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తా. గాడిద పని గాడిద చెయ్యాలి, గుర్రం పని గుర్రం చెయ్యాలి. నీ పని నువ్వు చెయ్యి. క్షమించండి అమ్మా. అహల్య అమ్మగారు తిన్నాక తీసుకొస్తారు. మధ్యలో నీ పెత్తనం ఏంట్రా? నేను వెంటనే మందులు వేసుకోవాలి. తినే వరకు నేను ఆగలేను. వెంటనే వెళ్ళు. సరే అండి. మందులకి బామ్మగారు డబ్బులు ఇవ్వలేదు. ఆటోలో వెళ్ళి చెకప్ చేయించుకుని బామ్మగారి మందులు కొనుక్కు రావాలి. ఈ డబ్బులు సరిపోవు, నడిచే వెళ్ళాలి. సారీ అదితి, శ్రావ్య రిసెప్షన్లో చివరి వరకు ఉండలేకపోయాను. మీరుండకపోవడమే మంచిదైంది. అవును, అందరి ముందు స్టేజ్ పైన గౌతమ్ అహల్య తన వైఫ్ అని అనౌన్స్ చేశాడంట కదా. నీ పెళ్లి గురించి ఏం చెప్పలేదంట. అందుకే నేను ఆ రోజే చెప్పాను, ఈ మగాళ్లను అస్సలు నమ్మకు అని. నువ్వేమో బ్లైండ్ గా గౌతమ్ ని బిలీవ్ చేస్తున్నావు. లేదంజలి, గౌతమ్ చాలా మంచివాడు. తన మీద నేనెప్పటికీ నమ్మకం పోగొట్టుకోలేను. ఓకే అదితి,
11:30కి నేను ఒక మీటింగ్ అటెండ్ చేయాలి. కాస్త పేషెంట్లను చూసుకో. ఓకే. సిస్టర్, అంజలి డాక్టర్ గారిని కలవాలి. అంజలి మేడం గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. అయ్యో, నన్ను రమ్మన్నారు. 11 దాటిపోయింది కదండి. ఇప్పుడు ఎలా అండి? నేను అర్జెంట్గా టెస్టులు చేయించుకోవాలి. అంజలి మేడం మళ్ళీ ఎప్పుడొస్తారు? మేడం ఎప్పుడొస్తారో తెలీదు, రేపు రండి. మళ్ళీ రేపంటే ఇంట్లో ఏం చెప్పి రావాలి? ఏం చేయాలి? ఒక్క నిమిషం, వేరే డాక్టర్ ఉన్నారు, ఆవిడ కూడా గైనకాలజిస్ట్. నేను చెప్తాను, ఆవిడ దగ్గర చూపించుకుంటారా? చూపించుకుంటాను సిస్టర్. ఓకే అండి, పదండి. మీరు ఇక్కడే కూర్చోండి. డాక్టర్, అంజలి మేడం అటెండ్ చేయాల్సిన పేషెంట్ ఒకరున్నారు. మేడం బయటకు వెళ్ళారు, మీరు చూస్తారా? పంపించు. ఓకే మేడం. డాక్టర్ రమ్మంటున్నారు, మీరు వెళ్ళండి. ఇదేంటి, అదితి ఉంది. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి రండి. కూర్చోండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? నేను ప్రెగ్నెంట్ అండి. ఓ, కంగ్రాట్స్. మీ పేరేంటి? ఆయేషా. ఆయేషా అంటున్నారు, మరి ఆ బొట్టేంటి?